తనకు ఐనోట్రోప్స్ అంటే మెడిసిన్స్ హార్ట్ను మనము మంచిగా మెయింటైన్ చేయడం కోసం, అంటే హార్ట్ రేటు, బీపీ, హార్ట్ ఇర్రెగ్యులర్ రిథమ్స్ వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయడం కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసాము. దానివల్లనే మనం ఐనోట్రోప్ సపోర్ట్ అంటాం. అంటే హార్ట్ను బీటింగ్ కండిషన్లో మంచిగా పెట్టి దాని రిథమ్ చేంజ్ కాకుండా మంచిగా అన్నీ కూడా పెట్టి సెకండ్ పీరియడ్లోనే మనం అన్నీ కూడా ఆఫ్ చేసే పరిస్థితి వచ్చిందన్నమాట. పేషెంట్ ఇంట్యూబేషన్ చేసిన ఆపరేషన్లో అది కూడా ఫస్ట్ పీరియడ్లోనే, అంటే ఫస్ట్ రోజు ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ రోజులోనే తీయడం జరిగింది. ఇదేంటంటే సార్ డాక్టర్ అనిల్ కుమార్ గారు, సారీ అనస్థెటిస్ట్, సార్ కూడా ఈ పేషెంట్ మంచిగా ట్రై చేసి ఓకే హెల్ప్ఫుల్గానే ఇది కూడా పాసిబుల్ అయింది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడైనా కూడా బెస్ట్ స్టాఫ్ ఎక్కడ ఉంటే కానీ అక్కడ బెస్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్. అది ఇప్పటికైతే తను పీఓడి 8 అంటే 8th ఆపరేషన్ జరిగే 8th డే ఈరోజు మేము డిశ్చార్జ్ చేయడానికి ప్లాన్ చేసాం. హార్ట్ వైజ్ అన్ని కూడా చెక్ చేసాము, అన్ని వాల్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఓకేనా, తనకు వచ్చిన కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయో బ్రీతింగ్ డిఫికల్టీ కానీ, ఆయాసం కానీ, కలుదిరడు ఇవన్నీ కూడా తగ్గి తనకు స్టేబుల్గా ఉంది. మీరు ఇంకా కావాలంటే పేషెంట్ కూడా ఏదైనా కూడా మీరు ఇంటికి చేసుకోవచ్చు. మొత్తం మీకు బాగా క్లీన్ కూడా ఆయాసం చూస్తాయి, బ్యాక్ పెయిన్స్ ఏం లేవు. అది వెయిట్ కూడా చాలా తక్కువ. పేషెంట్ 36 కిలోస్. మామూలుగా బయట వాళ్ళు జనరల్గా భయపడతారు అనమాట. సార్ ఈ పేషెంట్ తట్టుకుంటారా లేదా ఆపరేషన్కు ఫస్ట్ వచ్చే డౌట్ అది కాక 3 వాల్స్ తట్టుకుంటారా లేదా. ఇది ఈ కండిషన్ వల్లనే చాలా హాస్పిటల్స్ మనకు రిజెక్ట్ చేస్తాయి. తను తీసుకోవడానికి కూడా కొంచెం ధైర్యం కావాలి. సర్జన్కి అయినా కూడా హాస్పిటల్ స్టాఫ్ కూడా మనకు ప్రసాద్ సార్ కూడా మన మీద నమ్మకం పెట్టుకోవాలి. సార్ తీసుకోండి సార్, చేయండి, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఓకే మేము చూసుకుంటామని మాకు సపోర్ట్ చేయడం వల్ల కూడా పాసిబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా ఓన్లీ సర్జన్ ఒకరే కాదు, సర్జన్తో పాటు బ్యాక్గ్రౌండ్లో అనస్థెటిస్ట్, మా సిటీవీఎస్ అంతా స్టాఫ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వీళ్ళు అంటే మెయిన్గా చైర్మన్ సార్, వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే ఇట్లాంటి మనం చేయొచ్చు. ఇలాంటి కేసెస్ చాలా వరకు మనం రికవరీకి తీసుకురావచ్చు. జనరల్గా మనకుండే అపోహ ఏంటంటే హార్ట్ ఆపరేషన్, హార్ట్లో ఒక ప్రాబ్లం వస్తుంది చనిపోతారని అపోహ చాలా మందికి ఉంటారు. కానీ ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల 70 to 80% ఆఫ్ పీపుల్ను మనము సేవ్ చేయొచ్చు. కానీ ఆన్ టైం మనకు పేషెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రాపర్ చెకప్స్ అన్ని గైడెన్స్ తీసుకుంటే కనుక 70 to 80% పేషెంట్స్ను మనం రికవర్ చేయవచ్చు. ఎందుకంటే ఆ 30% వాళ్ళు కూడా, అందులో 15% వాళ్ళు లేట్గా వస్తారు. ఇంకా లాస్ట్ 15% వాళ్ళు అసలు పట్టించుకోరన్నమాట. అంటే బాగా నెగ్లెక్ట్ చేసుకొని వచ్చేస్తారు. హార్ట్ ఆ స్టేజ్కు చాలా వీక్ అయిపోయి ఇంకా వాళ్ళు ఫెయిల్యూర్ హార్ట్స్ అంటాం. అంటే ఇంకా వాళ్ళకి ట్రాన్స్ప్లాంటే లాస్ట్ స్టేజ్. అలాంటి స్టేజ్ ఈ పేషెంట్ కూడా ఇంకా కొన్ని రోజులు లేట్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి రావచ్చు. కానీ ఇలాంటి వాళ్ళంతా ఇంకా నెగ్లెక్ట్ చేసేసి ఇంకా ఎంతవరకు పరిస్థితి అంతవరకు అని అనుకుంటాం జనరల్. కానీ ఎర్లీగా వస్తే కనుక మనము మంచి రికవరీ చేయొచ్చు. దీని ద్వారా లైఫ్ స్పాన్ అనేది వాళ్ళకి పెంచవచ్చు. ఆ లైఫ్ స్పాన్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం బైక్ కొంటే మనం ఎలా మెయింటెనెన్స్ ఇస్తాం, ఎంత బాగా మెయింటెనెన్స్ ఇస్తే మనకు అన్ని రోజులు వస్తారు. సేమ్ థింగ్ ఈ వాళ్ళు కూడా అంతే, ప్రాపర్గా మనకు పేషెంట్ చెప్పిన టైంలో వచ్చి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించుకొని ప్రాపర్గా అన్ని తీసుకోగలిగితే కదా మా అడ్వైజెస్ లైఫ్ స్పాన్ అనేది 15 to 20 years ఈజీగా ఉంటుంది. అది పేషెంట్ ఎట్లా తీసుకురావాలి బాబు? పేషెంట్ ఎట్లా తీసుకురా? టోటల్గా ఆరోగ్యశ్రీలోనే చేశారు సార్. టోటల్ ఆరోగ్యశ్రీలోనే చేశారు. స్టోరేజ్ ఫుల్ అయింది, నా రన్లో ఇష్టం.